శక్తి రూపిణి ఇంకా ఎట్లా పుట్టినవో ఏం సంగతి అంటున్నావా ఏమి తల తల్లి నా యొక్క పేరు రేణుకాయల్లమ్మని ఆ యొక్క మా భూలోక శంకరుడు పెట్టుకున్నా నా పేరు. అవును, రేవతి నక్షత్రాలు పుట్టిందని చెప్పి రేణుకాయల్లమ్మని నామకరణం చేసి బయట ఆవిరి పడరాని పరిపాలన చేసేది రేణుకాయల్లమ్మ. ఆ రేణుకాయల్లమ్మకు నలుగురు కుమారులు ఒక శ్రీపాల గౌరమ్మకు ఎప్పుడైతే జన్మనిచ్చినారో అల్లాడి కాలం నుంచి నాడి కాలం వరకైనా ఆ బాలులు పెద్దగా తాత బోలమా శంకర దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకొని వచ్చి ఆ భార్గవతి పరశురాముడైనా అమ్మ తల్లి రావే ఓ తల్లి అమ్మాయి మదిలోపల ఒక చింత ఒక మనసు కలిగింది కదనమ్మా. ఏంది కోరికలో తెలుపు అట్లా అంటున్నావా? ఎట్టి యోచన తండ్రి తెలుపుమంటున్నావా? తల్లి రేణుకాయల్లమ్మ ఆడతోటి తోటి బాలతోటి ఆటలు ఆడ బుద్ధి అవుతున్నారు కదా. కొడుక నువ్వు చిన్నవాడవు కొడుక, వేరే ఆలోచనలు పెట్టుకో. నువ్వు ఆటలు ఆడుకుంటున్నావు కుమారక పరశురామయ్య కొడుక రామన్నా.
కుమారక ఈ కొల్లాల లోపటి ఆటలు ఆడుకో బయటకు పోతే నిన్ను ఆ పాలలు కొట్టొచ్చు ఆ పాలలు తిట్టొచ్చు ఈ కొల్లాల లోపలి ఆటలు ఆడుకో కుమారక తల్లి రేణుకా ఎల్లమ్మ నేను పుట్టి 12 సంవత్సరాల సమయకాలం లోపల నా తాత బలభాశంకరుడు దగ్గర విద్య బుద్ధులు నేర్చుకొని వచ్చినాను ఇంకా చిన్నవాడు అంటున్నావా అమ్మా చిన్నవాడు అన్నాడు నా దగ్గర భార్గవనగా గొడ్డలు ఉన్నది ఒక చేత బాణం ఉన్నది చిన్నవాడు నన్ను ఏ విధానంగా అంటున్నావే తోటి బాలతోటి నేను ఆటలు ఆడబోతా అని చెప్తే ఇటువంటి పాలివారు ఉంటారు పగవారు ఉంటారు అయినోళ్ళు ఉంటారు కాడళ్ళు ఉంటారు మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు నన్ను వద్దంటున్నావా తల్లి నేను కాదు రక్తం వెళ్తుంది నీకు ఒక చెంప కొడితే పాలుగా అత్తయ్య కుమారక నీ కొల్లాల లోపలి ఆటలు ఆడుకో కుమారక నువ్వు బయటకు వెళ్ళకు ఆటలు మన ఇంట పాడమని ఇంట పరాక్రమం చూసి మాత్రము నీకు అసలే కోపం ఎక్కువ రామయ్య పట్టణం లోపల భార్య వారు ఉంటారు మగ వారు ఉంటారు వద్దురా రామయ్య అంటే ఆ భార్గవతి పరశురాముడైనా కొట్టవచ్చి నల్లని తల్లి నేను మాత్రం క్షేమంగా వెళ్ళి లాభాల తిరిగి వస్తానే రేణుకా ఎల్లమ్మ తాత గౌతు బాబుని ఆడేటువంటి బంగారు బొంగరమ్మ నాకు ఇచ్చినట్టు అయితే నేను ఆటలాడబోతానమ్మా కుమారక క్షేమంగా పోయి లాభంగా రా కుమారక క్షేమాడా నీవు వెళ్ళి లాభంగా బంగారు బొంగరం తీసుకొని వచ్చి ఇటువంటి మామూలు కొండలో ఇటువంటి బయట వాళ్ళు బాగుడు వాళ్ళు అటువంటి ఆ యొక్క మాల కుమ్మరి ఆ యొక్క కమ్మరి అటువంటి సంపన్న వర్గ కులాల జాతులతోటి మాత్రమే ఆటలు ఆడవచ్చునమ్మా కిన్నెర్ల మోత ఆటలాడుతున్నా కాలం లోపల ఆ బొంగరం పోయి కోమటి బాలు తగిలేటి వరకల్లా ఆ రక్తం ఏర్లై పారుతూ ఉన్నది ఆ ఏర్లై పారుతున్న రక్తాన్ని కోమటి కాంతమ్మ చూసి ఎవడెవడా బాలుడావు నీవెవరివి Vamos!
పట్టణం ఏమి నీ పూర్వాస్థితి ఏమి నేటి వరకల్లా రాముడైనా నేను మాత్రం పట్టణాన్ని పరిపాలన చేస్తాడు రేణుకా ఎల్లమ్మ కొడుకు భార్గవతి రాముడని చెప్పేటి వరకల్లా ఆ కోమటి అరే నాని పట్టుకో వాడరా మంచిది అన్న తెల్లటి కళ్ళకు తెచ్చిండు రక్తము దాని మీద దాదాపు మండుతా ఉన్నాడు ఆ బగా బగా మండేటి వరకల్లా నా తల్లి మాత్రం నేను పుట్టి 12 ఏళ్ళ ప్రయాణం వచ్చాను కానీ నా తల్లి వృత్తాంతం నా తల్లి చెప్పలేదనుకోని తల్లి మీద పట్టడానికి కోపంతోటి ఏడువాడి భార్గవతి పరశురాముడు పట్ట పళ్ళు కొరికి ఆ గంటగొడ్డలు చేత పట్టుకొని నేను వెళ్ళి నా తండ్రి వృత్తాంతం తెలుసుకుంటా అని చెప్పి భార్గవతి పరశురాముడైనా అమ్మ బయలుదేరా గిట పట్టుకో మనం బట్టు పట్టుకోవాలి గిట పట్టుకోం చిన్న పోయినావు నీవు చిన్న పోయినది కుమారక నీ అన్నం పెడతా కుమారక ఇక్కడ కూర్చుని తల్లి రేణుకా ఎల్లమ్మ ఈ కళ్ళ కలియుగంలో తన జాడలు చెప్పమంటే అన్నం పెడతానంటున్నావా నీమకు కాంటికి 5 రూపాయల నీమకు రూపు చిన్నపోయింది అని బుజ్జి వాళ్ళకి నన్ను లాలిస్తున్నావా తల్లి రామరా అన్ని మొత్తం చెప్తా ఎల్లమ్మ నీవు మాత్రమైనా నేను తల్లి జాడలంటే నాకు అన్నం అన్నం తిన్నాక నా తల్లి జాడ చెప్తానంటున్నావా ఆ తల్లి రేణుకా ఎల్లమ్మ నీవు నాకు అన్నం పెట్టి నీవు ఎక్కడ పారిపోతామ్మా ఓ తల్లి రేణుకా ఎల్లమ్మ నీ పరిట కొంగులు నీ కొంగు వస్త్రం అనగా పరిట కొంగు అన్నారు జాన్న కొడతాడు చాలా అన్నది గుగ్గుల మాసం పరశురామయ్య లోపల తల్లి పండు పట్టుకున్న కుమారుడు ఎవరన్నారా లేరు అని చెప్పి ఆ యొక్క భర్త చనిపోయేది నాడు 12 సంవత్సరముల దాకా దాన్ని చంపిన వారి పేరు చెప్పకమన్నాడు. ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది నా కొడుకు పుట్టి. ఇంకా 11 సంవత్సరాలు కావాలి. ఆ 11 సంవత్సరాలు నా కొడుకు ఎన్ని బాధలు పెట్టినదని చంపిన వారి పేరు చెప్పని చెప్పి ఆ యొక్క ఎల్లమ్మ తల్లి ఏమంటుంది ఎట్లా అంటున్నాడు తల్లి కంగూరా
కొడుకు ఎత్తాను కానీ ఆ యొక్క పొంగు కూడా బావటే బావురాలా ఎప్పుడైతే మాత్రం భార్గవతి పరిరావుడికి అన్నం పెట్టేటి వరకల్లా అన్నం తిన్న రావుడు నిద్ర మొత్తం జారుకొని జోలపాటలు వాడి లాలిపాటలు వాడి ఎప్పుడైతే బుద్ధగిచ్చినాదో ఆ నిద్ర లోపల వచ్చేటి వరకు ఇదే సరైన సమయం అనుకోని రేణుకాయల్లమ్మ వస్త్రం విప్పి మరి వస్త్రం కట్టుకొని ఎకరాని కొండలు ఎక్కుంటా దిగరాని కొండలు దిగుకుంటే ఇటువంటి జాలి చక్రపుడి పట్టణం చేయడం వచ్చి ఈ జాబోని వాడ లోపలికి వచ్చి చెల్లె మాతాపతోటి మాత్రం మాట్లాడుకుంటా మాతాదేవి నా వస్త్రములు నీకు ఇస్తా నీ వస్త్రములు నేను బంగారు ఆభరణాలు రాబట్టే ముత్యాలు పట్ల వైద్యులు నీకు ఇస్తా నా కొడుకు వెళ్ళగొట్టి నాడు అందుకని చెప్పి నువ్వు తోడు 3 గడియలు ఈ కొల్లారు లోపల దాచిపెట్టుకుంటామని గుండు వెనక్కి జరుగు